ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి అనే చిన్నారి ఉండేవాడు. రవి ఎంతో చలాకీగా, నమ్మశక్యంగా ఉండేవాడు. కాని అతనికి ఒక సమస్య ఉండేది. ఏ పని చేసినా సరే అది పూర్తి చేయకుండానే వదిలేయడం. ఒకరోజు రవి ఇంటి ముందు పెద్ద నల్ల పిల్లిని చూశాడు. ఆ పిల్లి మీసాలు ఎంతో పొడవుగా, అందంగా మెరిసిపోతుండేవి. రవికి ఆశ్చర్యం వేసింది. ఈ పిల్లి మీసాలు ఇలా అందంగా ఎందుకుంటాయి అని తల్లి దగ్గర అడిగాడు. తల్లి నవ్వుతూ చెప్పింది, పిల్లా, ప్రతి పనిని క్రమంగా, శ్రద్ధగా చేస్తే ఆ మీసాల్లా నీ జీవితం కూడా మెరిసిపోతుంది. రవి ఇంకా ఆలోచనలో పడిపోయాడు. ఆ రాత్రి ఆ పిల్లి కలలోకి వచ్చింది. పిల్లి మాట్లాడుతోంది. రవి, నేను నువ్వు శ్రద్ధగా పనిచేస్తేనే నీకు నా మీసాల రహస్యం చెప్పగలను. అతను నిద్ర లేచి తల్లి మాటలు గుర్తు చేసుకుని ఇకపై ప్రతి పనిని పూర్తి చేయాలని బడి పనులను నిశితంగా చేయడం మొదలుపెట్టాడు. తాను చేసిన చిత్రాలను అందంగా వర్ణించి తల్లి, ఉపాధ్యాయులను మెప్పించాడు. కొన్నాళ్ల తరువాత ఆ పిల్లి మళ్ళీ అతని కలలోకి వచ్చింది. రవి, నువ్వు నేర్చుకున్నావు. నా మీసాల రహస్యం నువ్వు ఇప్పుడే తెలుసుకోవచ్చు. ఏ పని చేసినా దానికి శ్రద్ధగా, క్రమంగా పనిచేస్తే అది నీ జీవితాన్ని అందంగా చేస్తుంది. ఇది నా మీసాల రహస్యం. ఆ రోజు నుంచి రవి మారిపోయాడు. చిన్నపిల్లి మాటలు రవిని కొత్త దిశలో నడిపించాయి. ఇక అతను ఏ పని చేసినా దానిని పూర్తిగా, మెరుగ్గా చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ కథ మిగిల్చే బోధ ఏమిటంటే, ఏ పని చేసినా శ్రద్ధగా, క్రమబద్ధంగా చేస్తే జీవితం మరింత అందంగా ఉంటుంది. ముగింపు.